వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో రెగ్యులర్ గ్రామర్ అంటే ఏంటి, అలాగే రెగ్యులర్ గ్రామర్లో టైప్స్, లెఫ్ట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్ అండ్ రైట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్, ఇవి రెండు అంటే ఏంటి, డెఫినిషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. సో మనం ప్రీవియస్ వీడియోలో చామ్స్కీ హైరార్కీ ద్వారా గ్రామర్స్ని ఎలా క్లాసిఫై చేస్తారో తెలుసుకున్నాము. సో చామ్స్కీ హైరార్కీలో ఒక గ్రామర్ని ఎన్ని టైప్స్గా డివైడ్ చేశారు? 4 టైప్స్గా డివైడ్ చేశారు. ఏంటి అవి? టైప్ 0, టైప్ 1, టైప్ 2 అండ్ టైప్ 3. 4 టైప్స్ ఆఫ్ ద గ్రామర్స్ డివైడ్ చేశారు కదా. అకార్డింగ్ టు ద చామ్స్కీ హైరార్కీ మనం మన ఆటోమేటా థియరీలో ఏదైనా గ్రామర్ని 4 టైప్స్ ఆఫ్ గ్రామర్స్గా డివైడ్ చేశారు. దోస్ ఆర్ టైప్ 0, టైప్ 1, టైప్ 2, టైప్ 3. సో ఈ రెగ్యులర్ గ్రామర్ అంటే ఏ టైప్? టైప్ 3. టైప్ 3 గ్రామర్ని రెగ్యులర్ గ్రామర్ అంటారు. సో రెగ్యులర్ గ్రామర్ ఈజ్ ఏ టైప్ 3 గ్రామర్ అకార్డింగ్ టు చామ్స్కీ హైరార్కీ. ఓకే, అండ్ రెగ్యులర్ గ్రామర్ జనరేట్స్ రెగ్యులర్ లాంగ్వేజ్. సో రెగ్యులర్ గ్రామర్ ఏం జనరేట్ చేస్తుందంటే రెగ్యులర్ లాంగ్వేజ్ని జనరేట్ చేస్తుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు గ్రామర్ అంటే ఏంటి. గ్రామర్ కంటైన్స్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ దోస్ రూల్స్ వి యూస్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ ఏ లాంగ్వేజ్. సో ఏదైనా ఒక లాంగ్వేజ్ని జనరేట్ చేయడానికి మనకు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ కావాలి. ఆ రూల్స్ మనం ఈ గ్రామర్ నుంచే తీసుకుంటాం అనమాట. గ్రామర్లో ఏముంటాయి? సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మనకి లాంగ్వేజ్ జనరేట్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ లాంగ్వేజ్ దట్ ఆర్ జనరేటెడ్ బై ద రెగ్యులర్ గ్రామర్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ద ఫైనైట్ ఆటోమేటా. సో రెగ్యులర్ గ్రామర్స్ ద్వారా ఫామ్ అయిన లాంగ్వేజెస్ని ఏ మిషన్స్ యాక్సెప్ట్ చేస్తాయి అంటే ఫైనైట్ ఆటోమేటా. నెక్స్ట్, రెగ్యులర్ గ్రామర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. రెగ్యులర్ గ్రామర్ని 2 టైప్స్కి డివైడ్ చేశారు. ఒకటి ఏంటంటే లెఫ్ట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అ రైట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్. కమింగ్ టు ద లెఫ్ట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్, a grammar is said to be a left linear grammar if the productions are in the form A tends to BA, A tends to A. సో అది రెగ్యులర్ గ్రామర్ అవనివ్వండి, ఏ గ్రామర్ అయినా అవ్వండి, ఫార్మల్ గ్రామర్ అవనివ్వండి, ఏదైనా సరే గ్రామర్ కంటైన్స్ సెట్ ఆఫ్ 4 టపుల్స్. G ఈక్వల్ టు VTPS. V అంటే సెట్ ఆఫ్ నాన్ టర్మినల్స్, T అంటే టర్మినల్స్, P అంటే ప్రొడక్షన్ రూల్స్ అండ్ S అంటే స్టార్ట్ సింబల్. ఏ గ్రామర్లో అయినా ఈ 4 సింబల్స్ ఉంటాయి కదా. సో ఈ 4 సింబల్స్లో మన లెఫ్ట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్కు ఈ ప్రొడక్షన్స్ అనేవి ఏ ఫామ్లో ఉంటాయి అంటే, ఇక్కడ ఏబి అనేవి ఏంటి? ఏబి అంటే సెట్ ఆఫ్ నాన్ టర్మినల్స్, ఈ స్మాల్ ఏ అనేది సెట్ ఆఫ్ టర్మినల్స్. సో రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్లో నాన్ టర్మినల్ లెఫ్ట్ మోస్ట్ ప్లేస్లో ఉంటే దాన్ని లెఫ్ట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్ అంటారు. సో అంటే ఎప్పుడు ఈ గ్రామర్ని లెఫ్ట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్ అంటారంటే రైట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్షన్లో నాన్ టర్మినల్ లెఫ్ట్ మోస్ట్ పొజిషన్లో ఉండాలి. అప్పుడు ఆ గ్రామర్ని మనం ఏమంటాము? లెఫ్ట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏబి అనేవి ఏంటి? నాన్ టర్మినల్స్. ఈ నాన్ టర్మినల్స్ ఏ టెండ్స్ టు బిఏ అనేది ఒక ప్రొడక్షన్. సో ఈ ప్రొడక్షన్లో ఏ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ బి అనేది రైట్ హ్యాండ్ సైడ్. సో ఎప్పుడు దీన్ని లెఫ్ట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్ అంటాము? రైట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్షన్లో, ఇది రైట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్షన్లో నాన్ టర్మినల్ లెఫ్ట్ మోస్ట్ పొజిషన్లో ఉండాలి. నాన్ టర్మినల్ ఈ రెండిట్లో ఏది? క్యాపిటల్ బి. నాన్ టర్మినల్ స్మాల్ ఏ టర్మినల్. సో నాన్ టర్మినల్ ఎప్పుడు కూడా లెఫ్ట్ మోస్ట్ పొజిషన్లో ఉంటే దాన్ని లెఫ్ట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్ అంటారు. సో ఇక్కడ ఏబి అనేవి నాన్ టర్మినల్స్, ఏ అనేది టర్మినల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రామర్ చూడండి. సో ఈ గ్రామర్లో ఎస్, బి అనేవి నాన్ టర్మినల్స్, బిలాంగ్స్ టు వి మీన్స్ నథింగ్ బట్ ద నాన్ టర్మినల్, వి టర్మినల్స్. సో ఇప్పుడు మన రూల్ ప్రకారం ఏంటి? ఎస్, ఈ బి అనేవి ఎప్పుడు కూడా బి కానీ ఎస్ కానీ నాన్ టర్మినల్స్ ఎప్పుడు కూడా లెఫ్ట్ మోస్ట్ పొజిషన్లో ఉండాలి రైట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్షన్లో.
సో ఈ ఎస్ స్టాండ్స్ టు బి 00లో ఇది రైట్ హ్యాండ్ సైడ్లో మన నాన్ టర్మినల్ ఏంటి బి, అది ఇప్పుడు లెఫ్ట్ ఫస్ట్ పొజిషన్లోనే ఉందా. సో ఈ ప్రొడక్షన్ అనేది లెఫ్ట్ లీనియర్ గ్రామర్కి ఎగ్జాంపుల్. అలాగే S11 అనేవేమో టర్మినల్స్, ఎస్ ఏమో నాన్ టర్మినల్. సో ఎస్ స్టాండ్స్ టు S11 ఈ ప్రొడక్షన్. సో ఎస్ స్టాండ్స్ టు S11లో ఎస్ అనేది ఏంటి నాన్ టర్మినల్. నాన్ టర్మినల్ ఎక్కడుంది, లెఫ్ట్ మోస్ట్ పొజిషన్లో ఉంది. సో నాన్ టర్మినల్ లెఫ్ట్ మోస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇది లెఫ్ట్ లీనియర్ గ్రామర్కి ఎగ్జాంపుల్. సిమిలర్లీ బి ట్యాన్స్ టు B0, బి అనేది నాన్ టర్మినల్ కదా, నాన్ టర్మినల్ లెఫ్ట్ మోస్ట్ పొజిషన్లో ఉంది, 0 అనేది టర్మినల్. సో టర్మినల్కి నాన్ టర్మినల్ లెఫ్ట్ మోస్ట్ పొజిషన్లో ఉండాలి. ఓకే, అప్పుడు లెఫ్ట్ లీనియర్ గ్రామర్. నెక్స్ట్ రైట్ లీనియర్ గ్రామర్. రైట్ లీనియర్ గ్రామర్ అని ఎప్పుడు అంటామంటే మన నాన్ టర్మినల్కి ఎప్పుడు రైట్ మోస్ట్ పొజిషన్లో ఉండాలి. అంటే మన ప్రొడక్షన్లో రైట్ హ్యాండ్ సైడ్ నాన్ టర్మినల్ ఎప్పుడు రైట్ మోస్ట్ పొజిషన్లో ఉంటే దాన్ని రైట్ లీనియర్ గ్రామర్ అంటాం. సో రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ప్రొడక్షన్లో నాన్ టర్మినల్ should be in rightmost position. ఇప్పుడు లెఫ్ట్ లీనియర్ అయినా సరే రైట్ లీనియర్ అయినా సరే మనం ఏం బేస్ చేసుకుని చెప్తున్నాము, ద పొజిషన్ ఆఫ్ ది నాన్ టర్మినల్. సో రైట్ హ్యాండ్ సైడ్లో ద పొజిషన్ ఆఫ్ ది నాన్ టర్మినల్ బేస్ చేసుకుని చెప్తున్నాము. సో ద రైట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్షన్లో నాన్ టర్మినల్ షుడ్ బి రైట్ మోస్ట్ పొజిషన్. ఇంకా నాన్ టర్మినల్ ఇక్కడ బి కదా, నాన్ టర్మినల్ ఎప్పుడు రైట్ సైడ్ ఉండాలి. సో ఈ గ్రామర్ ఈజ్ సెడ్ టు బి ద రైట్ లీనియర్ ఇఫ్ ద ప్రొడక్షన్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఏ ట్యాన్స్ టు ఏబి, ఏ ట్యాన్స్ టు ఏ. అంటే ఏంటి, ఎప్పుడు కూడా నాన్ టర్మినల్ ఎప్పుడు రైట్ మోస్ట్ పొజిషన్లో ఉంటే రైట్ హ్యాండ్, ఇప్పుడు ఇది ప్రొడక్షన్, ఈ ప్రొడక్షన్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే దిస్ ఇస్ ద రైట్ హ్యాండ్ సైడ్. సో ప్రొడక్షన్ రైట్ హ్యాండ్ సైడ్లో నాన్ టర్మినల్ రైట్ మోస్ట్ పొజిషన్ ఆఫ్ టర్మినల్స్ ఉంటే దానిని రైట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రామర్ చూడండి, S stands to 00B. Here 0, 1 belongs to T, that means terminals, and B, S belongs to V, that means non terminals. So మన డెఫినేషన్ ప్రకారం ఇది రైట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్ అయితే ఏమవ్వాలి, ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్, ఇది ప్రొడక్షన్, S stands to 00B ప్రొడక్షన్. సో ఇది 00 అవి టర్మినల్స్, బి అనేది నాన్ టర్మినల్. సో రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ దిస్ ఇస్ ద రైట్ హ్యాండ్ సైడ్. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ప్రొడక్షన్లో నాన్ టర్మినల్ ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి రైట్ లీనియర్ గ్రామర్లో. సో ఈ నాన్ టర్మినల్ అంటే బి కదా, చూసారా, ఈ టర్మినల్స్కి రైట్ మోస్ట్ పొజిషన్లోనే ఉంది. నెక్స్ట్ ప్రొడక్షన్ S stands to 1, ఎస్లో కూడా 1 అనేవి టర్మినల్స్, ఎస్ అనేది నాన్ టర్మినల్. సో ఈ టర్మినల్స్కి నాన్ టర్మినల్ రైట్ మోస్ట్ పొజిషన్లోనే ఉంది, అందుకని ఇది రైట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్. రిమైనింగ్ అన్ని రైట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్లో అన్ని ప్రొడక్షన్స్ కూడా ఆ ఫార్మేట్లోనే ఉండాలి. దిస్ ఈజ్ అబౌట్ ద లెఫ్ట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్ అండ్ రైట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్. దోస్ టూ ఆర్ ద types of the regular grammar.